ఉన్నతమైనటువంటి విధానంలో మేమున్నాం. ఇప్పటికీ మాకు 42 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. ఏమండి, కొన్ని అమ్మేయిగా అప్పుడు ఇంకా ఇంకా ఉన్నతంగా చాలా ఉన్నట్టు. మా తండ్రి గారు గ్రామానికి ఊరికి పెద్ద, మా తాతగారు పెద్దిరాజు గారు. మా గ్రామంలో ఉన్నతమైనటువంటి కుటుంబం, క్షత్రియ కుటుంబం, ధనంజయ గోత్రం. ఏమండి, అంత ఉన్నతంగా ఉన్నటువంటి జీవితం మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాగిపోతా ఉంది. ఏ కష్టం లేదు. ఎంత సౌకర్యంగా ఉన్నామంటే అంత సౌకర్యంగా ఉన్నాం. చక్కగా చదువుకుంటా ఉన్నాం. అన్ని విధాలా బాగానే ఉంది. మేము 5 అన్నదమ్ముల్లో మా తండ్రి గారు ఏం చేశారంటే, నన్ను ఈ 5 ఒకరిని దేవుడికి ఇచ్చేస్తే వాడు మన ఇంట్లో కొన్ని కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పి నన్ను ఒక గురువుకి అప్పచెప్పారు. గురువుని చేరితే హరిని చూపిస్తాడు. వీడు చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెరిగితే రేపు మన కుటుంబంలో యజ్ఞయాగాలు చేయటానికి ఉపయోగపడతాడు. మా గ్రామంలో కూడా మా గురువు గారు కేవలం బ్రాహ్మణులని క్షత్రియుల్ని శిష్యులుగా తీసుకునేవాడు. ఆయన కూచిపట్ల సుబ్రహ్మణ్య శర్మ గారు అని, ఆయన గొప్ప పండితుడు. ఆయనకు నన్ను అప్పగించారు. నాకు ఒక చిన్న వయసులో 7-8 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన దగ్గరే ఉండటం, ఆయన దగ్గరే తినటం, అక్కడే పడుకోవటం. ఆ గురుగారికి ఎంతో కొంత మా తండ్రి గారు సంవత్సరానికి కొంత ధనాన్ని, ధాన్యాన్ని ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా అలవాట్లన్నీ బ్రాహ్మణ అలవాట్లకు మా గురువుగారు నేర్పించారు. ఉదయాన్నే లేవటం, ఆయనతో పాటు పూజ పురస్కారాలు చేయటం, ఉపనిషత్తులు వల్లి వేయటం, చక్కగా మంచి భక్తి జీవితంలో కొనసాగుతాను. ఏ కష్టం లేదు. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. కొన్ని దినాలు కొన్ని కష్టంగా అనిపించిన ఆ సంప్రదాయం, హైందవ విధానంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన అభ్యాసం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నాకున్న అలవాట్లు కూడా అక్కడ ఉదయాన్నే లేవటం, ఆయనతో పాటు ఆయన ఏది చేస్తే అది చేయటం, ఒక ఆవుకు పూజ చేస్తే నేను ఆయనతో పాటు చేయటం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఆవు పాస్ పోస్తే దాన్ని ఒక రాగి చెంబులో ఆయన పడతా ఉండేవారు. ఆయన ఒక 2 గ్లాసులు తాగితే నేను ఒక గ్లాస్ తాగేవాడిని. ఇది అతి పవిత్రమైనదని, గోమూత్రం చాలా పవిత్రమైనదని. మొదటి కొన్ని దినాలు కొన్ని కష్టం అనిపించిన, కళ్ళు మూసుకుని తాగిన, ఆ తర్వాత చక్కగా వేడిగా ఉండేటువంటి ఆ మూత్రాన్ని ఇంకో గ్లాస్ కూడా ఇవ్వండి నాకు అనుకునే అంత ఇష్టంగా తాగటం ప్రారంభించాను. అవునండి, నేను దేవుని గురించిన విషయాల్లో సిగ్గుపడను. చక్కగా తాగేవాడిని. అంత ఆయన దగ్గర అంత భక్తిగా జీవిస్తూ ఉండేవాడిని. క్షత్రియులకు ఉండేటువంటి ఒడుగు, బ్రాహ్మణులకు ఉండేటువంటి ఉపనయనం నాకుండేది. అంత నిష్ఠగా ఉండేవాడిని. ఆయన దగ్గర అంత నిష్ఠగా బ్రతుకుతా నా బాల్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు మా తండ్రి గారి దగ్గరికి, మా తల్లి దగ్గరికి పలకరించడానికి అని వెళ్ళి వస్తూ ఉండేవాడిని. బడికి వెళ్ళి వచ్చిన సంప్రోక్షణం చేయకుండా ఆయన లోనికి రానిచ్చేవాడు కాదు. మా తల్లిదండ్రులు ముట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళారా అంటే ఇలా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చాను, అమ్మతో మాట్లాడి వచ్చాను. సరే అక్కడే ఉండని నన్ను సంప్రోక్షణం చేసి నన్ను మళ్ళీ పవిత్రపరిచినట్లుగా మళ్ళీ ఆయన ఇంట్లో మళ్ళీ తీసుకునేవారు. నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనిషిని, ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడిని. ప్రేమ ఇలాంటి సంప్రదాయంలో జీవిస్తున్న నాకు చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. మా ఇంట్లో మా 5 అన్నదమ్ముల మధ్యలో ఒక అక్క ఉంది. మాకు అక్కను బాగా ప్రేమిస్తాం. మేము ఎంత ప్రేమిస్తామంటే మా అన్నలంతా కూడా ఆవిడ కోసం, ఆవిడ కొంచెం ఇట్లా తగ్గితే గబగబా వెళ్ళి ఆమె గదిలోకి వెళ్ళి, నువ్వు బయట రావటం ఎందుకు, మా చేతిలో ఈ ఉమ్ము వేసే, మేము బయట పారేసి చేతులు కడుక్కుంటాం, నువ్వు బయటకు రాకూడదు.
మా కుటుంబంలో ఆడపిల్లలు బయటికి రాకుండా ఆ తెరల చాటున మా అక్కను ఉంచేవారు. మా అక్కకి దగ్గర 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె బయటికి తిరగటం అనేది తెలియదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఒక ఎడ్ల బండి ఉండేది, దాంట్లో కూర్చోబెట్టి ఆ తెరలు కట్టి అట్లా తిప్పుతూ ఉండేవారు ఎక్కడికైనా. ఈ పెళ్ళిళ్ళు పేరెంటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆడపిల్లలతో పాటు ఈ బండిలో కూర్చోబెట్టి మేమే చూడటం చాలా అరుదు. అటువంటి ఆవిడకి వివాహం చేసిన విశాఖపట్నం ఒక మంచి సంబంధం చూసి మా తండ్రి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో ఇచ్చారు. ఆయన మంచి ఉద్యోగాన్ని చేస్తారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ సజావుగా సాగిపోతూ ఉంది మా కుటుంబం. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏముంటుందండి? దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళకి ఒక ఆయన అంటాడు మాకు ఇల్లు లేదంటాడు, లేకపోతే అప్పులు ఉన్నాయంటాడు, మరొకరికి కోర్టు కేసులు ఉన్నాయంటాడు, ఇంకేదైనా ఉంటాయంటారేమో. కానీ ఇటువంటి ఏమీ లేవు. మేమే ఇంకెవరికైనా సహాయం చేసేటువంటి పరిస్థితిలో మేమున్నాం. ఏదైనా వివాహం ఎవరిదైనా పేదవాడిదైతే మా తల్లిగారు ఆ శతమానాలు మా ఇంటి దగ్గర నుంచి చేయించి ఇచ్చేవారు. ఏదైనా ఎవరికైనా వినోదాలు ఏమైనా జరుగుతూ ఉంటే ధాన్యాన్ని పంపిస్తూ ఉండేవారు. అటువంటిది ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతూ ఉన్నప్పుడు మేమే ఎవరికైనా సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక దేవుని వైపు దేవుడు మమ్మల్ని బాగానే కరుణించి చూస్తూ ఉన్నాడు అన్నట్లుగా ఉన్నాం. అలా హఠాత్తుగా ఒక దినాన విశాఖపట్నంలో ఉన్న మా అక్క దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమిటంటే మా బావగారు చేసిన ఫోను, మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలని ఫోన్. వెంటనే మా ఇంట్లో మా నాన్నగారు మా అన్నలు బయలుదేరుతూ ఉంటే నేను కూడా, నాకు అప్పటికి 17 సంవత్సరాల వయసు, గురువుగారి దగ్గర ఉన్నాను. వెంటనే ఈ మాట తెలిసిన వెంటనే నేను వస్తానని విశాఖపట్నం బయలుదేరాము. ఆ రాత్రి వేళ ఇలాంటి సమయంలో 8:30, 9 ఆ టైంలో డాక్టర్ చిట్టిపంతులు గారు అని చెప్పి ఒక పెద్ద డాక్టర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం బయట కూర్చున్నాం. మా తండ్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ఈ డాక్టర్ని కలవడానికి ఎంత టైం పడుతుంది ఏంటి, ఒకసారి నేనే వెళ్ళి లోనికి వెళ్ళి వస్తానని. అంటే ఎందుకంటే ఈయనకున్నటువంటి ఒక ధైర్యం, లేదో ఈయనకున్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి ముందుకు వెళ్ళిపోవాలని. ఆ డాక్టర్ గారు అన్నారు ఎవరైనా నెంబర్ల ప్రకారం రావాలన్నాడు. ఆఖరికి రాత్రి 1 గంటలకు మా నెంబర్ వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఒక్కళ్ళే రండి అని. ఈ రిపోర్ట్స్ అన్ని మా అక్క రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి చూపిస్తే ఆయన రిపోర్ట్స్ చూసన్నాడు, ఈ పేషెంట్ ఎక్కడుందన్నాడు. బయట కూర్చుందండి. ఈ పేషెంట్ బతకదు, తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నాడు. అదేంటంటే మీరు పేషెంట్ని చూడలేదు, ఈ రిపోర్టులు చూసి బయటికి వెళ్ళిపోమంటారు ఎందుకు అంటే ఆయన అన్నారు, ఈ రిపోర్టుల ప్రకారం చూస్తే ఈవిడికి అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, తీవ్రమైనటువంటి బ్లడ్ క్యాన్సర్, ఇది కూడా 3వ స్టేజ్ దాటిపోయింది, మీరు ఇప్పటి వరకు కానుకోలేకపోయారు అన్నాను. ఒక్కసారిగా ఆ మాటలు విన్న మా తండ్రి గారు బయటకు వచ్చి మా అక్కను చూసి ఒక్కసారి ఈవిడ్ని చూడండి అని ఆ గుమ్మం దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడు, డాక్టర్ చిట్టిపంతులు గారు నేను ఇక చూడాల్సిన పని లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు, ఆలస్యం అయిపోయింది, ఇక దీనికి మందు లేదు అన్నాడు. ఎన్నడూ బ్రతిమాలినటువంటి మా తండ్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఒక్కసారి ఆ చేయి పట్టుకొని చూసి అసలు ఈవిడే కదా పేషెంట్, చక్కగానే మాట్లాడుతుంది కదా అని అంటే ఆయన అన్నాడు, ఇలాగే ఉంటుంది ఈ జబూరు లక్షణం, ఈ రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి, ఈవిడికి చాలా తీవ్రంగా ఉంది, మీ ఇంటి దగ్గర మీకు తెలిసే ఉంటుంది, మాట్లాడినా కొంచెం దగ్గిన రక్తం ముద్దలుగా నల్లగా పడుతూ ఉండేది. అప్పటికే బయట కూర్చుని ఏమే తన టవల్ ఇట్లా కప్పుకుని ఉబ్బిపోయిన ముఖంతో ఆ రక్తం కక్కుతూ ఉండేది. ఆ చుట్టూ చూసేవాళ్ళకి అసహ్యం అనిపించేది. ఇంకా ఆయన ఎప్పుడైతే తీసుకెళ్ళిపోమన్నారో ఆ రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, ఇంకొక డాక్టర్ ఉన్నారు విశాఖపట్నంలో,
ఆయన సలహా కూడా తీసుకుంటే మంచిదండి. ఆయన పేరు డాక్టర్ మస్తాన్ రావు గారు, ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఆయన దగ్గరికి ఆ ఉదయాన్నే తీసుకెళ్ళారు. ఆయన చూసి అన్నారు, మా గురువు గారు చూసిన తర్వాత నేనేం చెప్పలేనండి, ఆయన చిట్టుపంతులు డాక్టర్ గారు మా గురువు గారు, ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇక నేనేం చెప్పలేను, ఈ రిపోర్ట్లు కూడా అదే విధంగా చెప్తా ఉన్నాయి. మరి రాజుగారు మనం ఏమీ చేయలేము, దయచేసి ఇక ఇంటికి తీసుకెళ్ళి అట్లాగా మిగిలిన రోజులు మీ కళ్ళ ముందు అట్లా ఉంటుంది, మహా అయితే ఒక 2-3 వారాలు బ్రతుకుతుంది అని చెప్పారు. ఎంత కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి జీవితం ఒక్క రోజులో మారిపోతే ఎంత వేదన అనిపిస్తుందండి. హఠాత్తుగా ఈ మాట చెప్తే అప్పటికి ఆవిడకి 3 పిల్లలు, ఒకడికి 3-4 నెలల వయసు, పాలు తాగేటువంటి పసిపిల్లాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ భయంకరమైనటువంటి విషాదకరమైన భయంకరమైన ఈ సందర్భం ఒక్క రోజులోనే మా ఇంట్లో వాళ్ళందరూ నెమ్మది అయిపోయాం. ఇక మా ఇంటికి తీసుకొచ్చాం, దేవాలయం తీసుకొచ్చి ఆమెను ఒక గదిలో పడుకోబెట్టాం. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఒక మనసు మీద పడుకోబెట్టాం. ఆఖరికి డాక్టర్ మస్తాన్ రావు గారికి మరొకసారి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ఏంటంటే, రాయనెల్లూరులో క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. అక్కడ డాక్టర్ సెంథిల్ రాజప్ప అని ఒక ప్రముఖమైన, ప్రపంచంలోనే గొప్ప క్యాన్సర్ డాక్టర్ ఉన్నాడు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు ఆయన. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా గుణం కనిపిస్తుందేమో, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోగలరని మీకు చెప్తున్నాను అన్నాను. ఒక్కసారి ఆశ కలిగింది. మా తండ్రి గారు ఏం సరే అంటే, మా ఊరికి ఆ ఊరిని ఆనుకుని ఉన్నటువంటి ఒక 7 ఎకరాల వ్యవసాయాన్ని అదే రోజు ఒకరికి డబ్బులకి తనఖాలు అమ్మేస్తే మొత్తం మీద దాని మీద డబ్బులు తెచ్చి రాయవెల్లూరు బయలుదేరాం. అంతా రాయవెల్లూరు ఆసుపత్రిలో ఈవిని కారులో వెనకాల కూర్చోబెట్టి ఆసుపత్రిలో అపాయింట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ సెంథిల్ రాజప్ప దగ్గరికి వెళ్ళాం. మా తండ్రి గారు వెళ్ళి మాట్లాడారు ఆయనతో. ఆయన చూసి రిపోర్ట్లు చూసి, ఇప్పుడు ఇంకా బ్రతికే ఉందా అంటే, అవునండి కొంచెం అలాగా బాగానే ఉంది, నడవలేకపోతుంది, కాళ్ళవి బాగా ఉబ్బిపోయాయి, ముఖం ఉబ్బిపోయింది, మాట్లాడలేకపోతుంది, ఏదైనా గట్టిగా కదిలితే రక్తం పడుతుంది, బాత్రూమ్కి వెళ్తే రక్తం పడుతుంది, ఎక్కడికైనా కదిలితే చాలు రక్తం పడుతూ ఉంటుంది, ఇవి ఇప్పటి వరకు బ్రతికుంటూ చాలా ఆశ్చర్యంగా ఉంది రిపోర్ట్లకి ఇప్పటికీ అని ఆయన అన్నాడు. జాయిన్ చేసుకుంది అని మా తండ్రి గారు అడిగితే ఆయన అన్నారు, రాజుగారు జాయిన్ చేసుకుందామని అనుకుంటే, ఈవేళ జాయిన్ చేసుకుంటే మీరు కారులో తీసుకొచ్చారు కదా, రేపటి రోజున డిక్కీలో పెట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈవిడ పరిస్థితి ఆఖరి కురిసిందండి, మనం ఏమీ చేయలేము, దయచేసి తీసుకెళ్ళిపోండి. ఇంత ప్రయాసపడి అక్కడికి వెళ్తే, నా ప్రియమైన వాళ్ళరా, మా తండ్రి గారు నేను చూసినప్పుడు ఆయన ఇట్లా టేబుల్ ఉంటే ఆయన అక్కడ కూర్చుంటే మా తండ్రి గారు ఇట్లా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని, బాబు నువ్వు నాకంటే చాలా చిన్నోడివి వయసులో, కానీ నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతాను, జాయిన్ చేసుకుని ఏదైనా నువ్వు చాలా గొప్ప డాక్టర్ అని మేము విన్నాం, చాలా ధనం తెచ్చాను నేను బాబు, 7 ఎకరాల వ్యవసాయం అమ్మేసి తెచ్చాను, ఇప్పుడు మాకున్న చెరువు విలువ 1,20,00,000 ఎకరం, ఆ దినాల్లో కూడా చాలా విలువైనది ఆ పొలం, అంత డబ్బు తీసుకొచ్చాను బాబు, ఇంకా ఏమైనా అవసరమైనా తెస్తాను అని అంటే ఆయన అన్నాడు, ఇది డబ్బులకి తగ్గేటువంటి జబ్బు కాదండి, ఇది శృతి మించిపోయింది, ఈ రోగం ముదిరిపోయింది, తీసుకెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఎవరినో పిలిచి, పాపం ఆయన ఆ తండ్రిగా బాధపడుతున్నాడు కదా, ఆయన తీసుకెళ్ళిపోండి ఆయన. మా తండ్రి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసారు బయటికి. మేము కారులో కూర్చుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి మా
ఇంటికి వచ్చేస్తా ఉన్నాం. ఎవరు ఏ మాటలు మాట్లాడుకోవట్లేదు, మౌనంగా ఉండిపోయాం. ఏ మాటలు మాట్లాడుకోవడానికి మాటలు రావటం లేదు. ఈవిడి ఏ క్షణాన్న చనిపోతుందో అని ఆవిడ అప్పుడప్పుడు కదులుతూ ఉండి, కళ్ళు తెరుస్తున్నావా, చూస్తున్నావా, చూస్తుంది అని అనుకుంటా ఉన్నాను. ఈ మధ్యలో ఎక్కడైనా ఒక గుడి గోపురం కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈ తలని అక్కడ కొట్టుకుని బ్రతికించాలి. నువ్వు దేవుడు అయితే బ్రతికించాలి, కనికరించాలి. ఎక్కడ విగ్రహం కనిపిస్తే అక్కడ మనిషికి ఉన్నటువంటి ఆశ ఎవరైనా కరుణిస్తారేమో అని అది తీసుకొచ్చాము. ఇంటి దగ్గర తన గదిలో పడుకోబెట్టాం. ఒక 2 రోజుల తర్వాత తనకి బట్టలు మార్చుకోవడానికి ఇక అవకాశం లేదు, కవల్సరైపోతా ఉన్నప్పుడు ఆ శరీరం మీద ఒక బట్టని కప్పాం. ఆ మంచం కింద, ఆ పట్లి మంచం కింద ఒక బేషన్ పెడితే ఆ బేషన్లో రక్తం పడతా ఉండేది. ఆమె గదిలోకి ఎవరు రావటానికి ఇష్టపడేవారు కాదు. భయంకరమైన వాసన వచ్చేది, మాగిపోయినటువంటి రక్తం. ఆమె శరీరం 16 కేజీలకు వచ్చింది. 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె బంగారు మేలిమి బంగారు రంగులో ఉండేటువంటి ఆమె మనుషులు చూస్తే భయంకరం అనిపించేలాగా. ఆ పిల్లలు అనేవాళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకండి, మీరు చూడలేరు అని. అటువంటి పరిస్థితుల్లో ఆమెను అట్లా పడుకోబెడితే ఆమె మనసు అట్లాగా ఉండేది. నేను అక్కడ భాషాణం అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో, మీరు పల్లెటూరు కాదు. భాషాణం అని ఒకటి ఇంత పెట్టి ఉంటుంది, దాంట్లో బోడిన గదులు ఉంటాయి. ఆ భాషాణం మీద నేను ఒక దుప్ప తీసుకుని పడుకుని ఆవిడ చూస్తూ ఉండేవాడిని. నా పని అది. మా తండ్రి గారు చెప్పారు, ఆ జీవం ఎప్పుడు పోతుందో నాకు వచ్చి చెప్పాలి, దాన్ని నేను రాసుకుని మనం శాంతి చేయాలి. వెనకాల చాలా మన కుటుంబం పెద్దది, ఎవరికి ఏది జరిగినా ఆవిడకి సరైనటువంటి కర్మకాండలు చేయకపోయినా శాపంగా మారిపోతాం మనం. అందుకని ఆవిడ ఎప్పుడు ప్రాణం విడిచిపెడుతుందో ఆ టైంలో నువ్వు నోట్ చేసుకుని నాకు చెప్పాలి అన్నారు. అది నా పని. అందుకని ఆ భాషాన్ని మీద పడుకుని ఆవిడ వైపు చూస్తూ ఉండేవాడిని. అక్కున్న బట్టని కప్పినప్పుడు ఆ జీవం ఇట్లాగ ఊపుతూ ఉంటే బ్రతికే ఉందని తెల్లవాళ్ళు కాపులా కాస్తూ ఉండేవాడిని. ప్రియమైన వాళ్ళ ఈ విధంగా జరుగుతూ ఉండే దినాల్లో గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏంటి అసలు ఇలా జరిగింది, ఏమైందండి? నేను ఏమన్నా, మా తండ్రి గారు ఏమన్నా పాపం చేశారు, మేమేమైనా పాపం చేశామా, దీనికి ఏమైనా విరుగుడు ఏమైనా ఉందా, మనం ఏదైనా చేస్తే మంచి జరుగుతుందా, ఆవిడ బ్రతుకుతుందా అని అడిగితే నాకు నేర్పించినటువంటి మహామృత్యుంజయ మంత్రం ఆయన చెప్పారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మరణం దూరం అయిపోతుంది. ఈ మాట ఆయన చెప్పిన వెంటనే నాకు అర్థమైంది. నేను ఎందుకంటే దాదాపు 9-10 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధినం పూర్వరకమీవ బంధనం మృత్యోర్ముక్ష్యమృత. ఇది 108 సార్లు చెప్పిస్తే ఆవిడ పక్కన ఆవిడ బ్రతకొచ్చు అన్నాడు. ఎంత సంతోషం అండి. ఒక మంత్రం చదివితే బ్రతుకుతున్నది. ఇక ఆవిడ పక్కన కూర్చుని అక్కడ నేను ఇట్లాగా బాసి పట్లు వేసుకుని మంచి భక్తి శ్రద్ధతో ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఆవిడ బ్రతకాలని. ప్రియమైన వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నా మరింత ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోయింది. ఆ ఉదయాన్నే లేవటం, ఒక 1/4 లీటర్ రక్తాన్ని తీసి నేను బాత్రూంలో పోసి మళ్ళీ కడిగొచ్చి పెట్టడం, ఈ పని ఎవరికి చెప్పకూడదని నేను అనుకున్నాను. నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక మనిషి కదలిక లేదు, మాట లేదు, చూపు లేదు, కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఒక కేవలం జీవం అట్లా ఊగుతూ ఉంది. మా కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రాలు అందరూ వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. రాజుగారి ఇంటికి ఏదో శని పట్టింది అని కొంతమంది ఇక రేపు ఎల్లుండో శ్రీదేవి అమ్మ చచ్చిపోతుంది,
ఆఖరి చూసొద్దామని చెప్పి వచ్చి చూసేవాళ్ళు కొంతమంది. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి ఏదన్నా ఇస్తే చక్కగా తిని వెళ్తాం, తాగి వెళ్ళటం చేస్తూ ఉండేవారు. మా తల్లి ఏం చేసిందంటే, మా అమ్మ రోజుకు ఒక భజన పెట్టించింది ఇంట్లో బతకాలని. రోజుకు ఒక భజన, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఒక భజన. ఎవరో ఒకరు వచ్చి భజన చేసేవారు, తాళాలు వాయించేవారు, మంచి పాటలు పాడేవారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఒక ప్రసాదం పెడితే తినేసి వెళ్ళిపోయేవారు. కానీ వీళ్ళు ఎటువంటి మార్పు లేదు, రోజు రోజుకి క్షీణించిపోయింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను అడిగాను, అయ్యా పరిస్థితి బాగాలేదండి, దారుణంగా అయిపోయింది, ఏమన్నా యజ్ఞం ఏమన్నా చేద్దామా, మనకు తెలిసిన యజ్ఞాలు ఉన్నాయి కదా, యాగాలు ఉన్నాయి, ఏమన్నా చేద్దామా అని చూద్దాం అన్నాడు ఆయన. కానీ ఒక మాట చెప్పారు, దరిద్రం నారాయణ అన్నాడు. అడుక్కునే వాళ్ళలో దేవుడు తిరుగుతున్నాడు అన్నాడు. నాకు ఆయన మాటలు అర్థం అవుతుంది, ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే భాష కదండి. ఎప్పుడైతే ఆయన దరిద్రం నారాయణ అన్నాడో వెంటనే ఆయనకి పాదాలకు నమస్కారం పెట్టి వచ్చి వీధులు వెంబడి తిరిగాను. ఎక్కడ అడుక్కునేవాళ్ళు కనిపిస్తే అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు స్వామి ఈరోజు నువ్వు మా ఇంటికి రావాలి అని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పాదాలు కడిగి చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టి, ఒక్కసారి మమ్మల్ని కరుణించు బాబు, చాలా కష్టాల్లో ఉన్నాం, ఒక్కసారి నువ్వు కరుణిస్తే మేము సంతోషంగా ఉంటాం, అప్పుడు బ్రతుకుతుంది అని బ్రతిమాలు అడుగుతూ ఉంటే, ఈ అడుక్కునేవాళ్ళు, బాబు మేమే మీ దగ్గర అడుక్కుంటాం, రాజాబాబు ఎందుకు బాబు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని అంటూ ఉంటే, లేదు నువ్వు ఈరోజు నువ్వు నారాయణుడు దేవుడు నువ్వు అని అతను బ్రతిమాలకి చక్కగా భోజనం చేసి ఇట్లాగా నీ చేతులు రెండిట్లా పెట్టి వెళ్ళిపోయేవారు. మంచి జరగాలంటే, మేలు జరగాలంటే, ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఈ విధంగా జరుగుతూ ఉండే సమయంలో ఆ చేపల చెరువు మీద యోహానని ఒకడు పని చేస్తూ ఉండేవాడు. ఆ పని ఏంటంటే, ఈ చేపల చెరువుకి ఈ మూల ఒకటి, ఈ మూల ఒక మకాం ఉండేది. ఈ మూల ఉన్నటువంటి మకాంలో ఉండేవాడు. ఆ పొద్దున్నే లేచి 5:30 ఆ టైంలో ఈ చేపలకి మేతను కలిపి చిన్న చిన్న పడవలు లాగా ఉంటాయి, ఆ పడవల్లో మేతను తీసుకుని చెరువంతా కడతా ఉండేవాడు. ఇటుపక్క నుంచి వీరస్వామి అని ఒకడు, ఇటుపక్క నుంచి ఈ యోహాన్ అనేవాడు. కానీ కొన్నాళ్ళ క్రితం చెరువు మీద పని చేస్తా మా తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. ఏమంటే రాజుగారు అండి, ఇక నేను మీ చెరువు మీద పని చేయనండి అన్నాడు. అని నేను చిన్నప్పుడు చూశాను, ఎట్లా ఉంటాడంటే ఒక ఎర్రటి నిక్కర ఇక్కడ వరకు వేసుకుంటాడు, ఒక జబ్బలు బనీని ఒకటి వేసుకుంటాడు. ఎప్పుడు అతను అంతకుమించి నాకు ఎప్పుడు గుర్తులేదు. అట్లాగే ఉంటాడు. వచ్చాడు, మా తండ్రి గారి దగ్గరికి వచ్చానంటే, నేను మీ చెరువుల దగ్గర నేను పనిచేయనండి, రాత్రి నన్ను దేవుడు దర్శించాడండి అన్నాడు. ఒరే యోహానా, ఎంతకాలం నువ్వు చేపలు పడతావు, నిన్ను మనుషులను పట్టేవాడుగా చేస్తానురా, పని మానే అన్నాడండి. అందుకే మీ చెరువు దగ్గర పని మానేస్తానండి అన్నాడు. మా తండ్రి గారు కోపం వచ్చి, అంటే నువ్వు ఇక పని చేయవా? చేయనండి, మనుషులు పడతా అన్నాడు. వీడికి ప్రత్యేకింది, వీడికి కష్టపడటం ఇష్టం లేక సోమరిపోతులాగా అయిపోయి వీడేదో పాస్టర్ అయిపోతాను అన్నాడు అని మా నాన్నగారికి కోపం వచ్చి, రే ఇంకా యోహాన్ మరి ఎప్పుడు కనిపించింది నాకు, ఆ పెద్దబాబు దగ్గరికి వెళ్ళి నీకు ఎంత వస్తుందో మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. అలాగేనండి అని వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో మనకు తెలీదు. ఎప్పుడైతే మా అక్కకు బాగోలేదు, ఒక డొక్ సైకిల్ ఒకటి వేసుకుని వచ్చి ఒక తెల్లటి ప్యాంట్ వేసుకున్నాడు, ఈ తెల్లటి లాల్చి ఒకటి వేసుకుని చేతిలో ఒక సంచి తగిలించుకుని ఒక ఎర్రటి పుస్తకం దాంట్లో పెట్టుకుని ఆ సైకిల్ వేసుకొచ్చి మా ఇల్లు అంత దూరంలో ఉంటే ఇక్కడ సైకిల్ ఆపి
ఇక్కడ చెప్పులు తీసేసి మా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి అన్నాడు, నాతో అన్నాడు, బాబు రాజబాబు పాపం గారికి బాగోలేదని ఊర్లో వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు. నాకు రాత్రే తెలిసింది, నేను ప్రార్థన చేసి వెళ్తాను అన్నాడు. ప్రార్థన చేస్తావా? అవునండి, ప్రార్థన చేస్తే బతుకుతారండి అన్నాడు. ఈయన ఆమెను అంటున్నారు కానీ డాక్టర్ గారు ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు చచ్చిపోతారంటే ఈ చదువు సంఖ్య లేదు వీడికి. ఇది బైబిల్ పట్టుకున్నాడు కానీ ఎర్ర పుస్తకం దాంట్లో ఒక అక్షరం ఒక రాదు వీడికి. తీసి ఒక అక్షరం చదవమంటే చదవడం రాదు. ప్రార్థన చేస్తే బతుకుతుంది అంటాడు. ఈ డాక్టర్లు అందరూ కూడా ఏం చదువుకున్న చదువులు పనికిరావండి. ఎంత కోపం వస్తుందండి. అందరికీ సులువైపోయామండి. ఇంత కష్టం ఉన్నాం కాబట్టి ఎవడు ఏది చెప్పినా చేయటమే. ఆ గురువుగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన అడుక్కునేవాడు కాళ్ళు కడగమంటే కడిగాను. కానీ యోహాను వచ్చి అంటాడు ప్రార్థన చేస్తే పడుతుందంటే నేను అంగీకరించలేకపోయాను. ఒరే యోహాను, నువ్వేం చదువుకున్నావు, నీకేం తెలుసురా, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే అంటాడు మళ్ళీ, లేదండి యేసు ప్రభు బతికిస్తాడండి అన్నాడు. ఎంత కోపం వస్తుందండి. ఒరే యోహాను, మర్యాదగా చెప్తుంటే వెళ్ళమంటే మెట్లు ఎక్కుతున్నాడు. నేను గొప్పకుని ఎక్కుతున్నాడు కదా, చొక్కా పట్టుకుని ఆ మెట్ల మీద తోస్తే కింద పడ్డాడు. కింద పడి మళ్ళీ దులుపుకుని రాజబాబు ఒక్కసారి ప్రార్థన చేసి వస్తానండి అంటాడు. మా అన్న అన్నాడు, రేపు పోలేదా, అందరూ వచ్చి ఏదో భజన చేస్తూ ఉన్నారు, ఈడైతే మరి మన ఇంట్లో పని చేశాడు కదా, చిన్నప్పటి నుంచి మనల్ని ఎరిగినవాడు, మన కష్టంలో ఉన్నామని ఏదో చూడటానికన్నా వచ్చాడు కదా, ఫోన్లే ఎందుకులే ఆడి మీద కోపం ఎందుకు. ఒరే యోహాన్ ఎల్లరా నువ్వు లోనకి అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మన వైపు నేను చాలా కోపంగా చూశాను, ఏంటన్నా నువ్వు అట్లాగా ఆడిని పంపించానంటే, సర్లే అందరిలాగా ఆడు వెళ్ళి చూసి వస్తాడు పోలే అన్నాడు మా అన్న. ఈ లోనికి వెళ్ళాడు యోహాను. ఒక గంట తర్వాత వచ్చాడు బయటికి. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళడానికి మరి వెళ్ళనివ్వరు. ఆ కిటికీలు పట్టుకున్నాడు. ఆవిడ గదిలో ఉన్న కిటికీల వైపు ఆ ఓసలు పట్టుకుని ఏం చేశాడో మరి తెలియదు. ఒక గంట సేపు ఉన్నాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి రెండో రోజున ఇటువంటి ముసుగులు వేసుకున్న వాళ్ళు 10 మందిని వేసుకొచ్చాడు. వేసుకొచ్చి ఆవిడ మంచం చుట్టూ కూర్చోబెట్టాడు. మరి ఏం చేస్తున్నాడో తెలియదు. మనతో అంటే సర్లే ఏదో భజన, అందరితో చేసే భజన, ఇది కూడా భజన అనుకోరు, ఎందుకు నీ కోపం అన్నాడు. సరే అనుకున్న తర్వాత ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంటికి అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. ఇక వీడు బ్రతకదని మాకు అర్థమైపోయింది. ఇక ఈ మనిషిలో కేవలం ఇప్పుడు చచ్చిపోద్దా, ఇంకో 10 నిమిషాల తర్వాత చచ్చిపోద్దా అన్నట్లుంది. ఒకవేళ మేము గబుక్కుని మా నాన్నగారి వైపు చూసి జాలిగా చూస్తే దాని అర్థం ఆవిడ చచ్చిపోయిందని అర్థం. అటువంటి ఆఖరి నిమిషాల్లో ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చూస్తూ ఉంటాను, రాత్రిపూటలో అట్లాగా కన్నీళ్ళు కాలుస్తూ ఉంటాను. పిల్లలు, చిన్నపిల్లలు అంతగా ప్రేమించేవాడిని, అంత డబ్బైనా ఖర్చు పెడదాం అనుకున్నట్టు అయినా బ్రతకదేంటిది అనేటువంటి వేదన నేను బాగా దగ్గరగా చూసేవాడిని. ప్రియమైన వాళ్ళ ఈ విధంగా జరుగుతూ ఉంటే మేము ఎన్ని బాధలున్నా ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే చుట్టాలు పట్టాలు ఎవరో ఒకరు మా క్యారేజీలు పంపిస్తూ ఉంటారు ఇంట్లో వంట చేసుకోమని. వీళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఆ పని వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు, ఎవరో ఒకళ్ళు క్యారేజీ పంపిస్తూ ఉంటారు. మా ఊరి దగ్గరలో ఏలూరులో వసంత మహల్ అనేటువంటి 3 స్టార్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ నుంచి మా క్యారేజ్ వచ్చేది రోజు. మా జీప్లో ఇంత ఎత్తు క్యారేజ్ వచ్చేది. దాంట్లో ఒక 7-8 పెద్ద పెద్ద గిన్నెలు ఉండే, ఒక 20-30 మందికి సరిపడా. ఏదో అట్లా పెడితే 2-3 ముద్దలు కలిపి వదిలేసేవాళ్ళు, తినేవాళ్ళు.
తినేవాళ్ళం. రోజు అట్లా క్యారేజ్ వచ్చింది. ఇక ఆ పగటి వేళ సరిగా మధ్యాహ్నం 1:00 ఆ టైంలో క్యారేజ్ వచ్చింది. ఆ క్యారేజ్ మేము దించుతా ఉన్నాం. మా ఇంట్లోంచి పెద్దగా ఏడుపులు వినిపించి, మా అక్క గదిలో నుంచి మా అన్న నా వైపు చూసి, మనకి అక్కకి రుణం తీరిపోయిందిరా అన్నాడు. అవును అనుకున్నాం కదా, ఇది ఇవాళ రేపు జరిగేదే కదా అనుకున్నట్ల మౌనం ఉండిపోయాం. మా అన్నట్లాగా కోలపడి కూర్చున్నాడు. నేనైతే కొంచెం ధైర్యంగా నిలబడి ఆ ఏడుపులు వింటాను. ఏడుపులు మా కుటుంబంలో ఇది ఎవరివి కాదు. నేను గ్రహించాను, విన్నాను. ఇదేంటి ఎట్లా ఏడుస్తున్నారేంటి? మా అమ్మాయి అలాగే ఆడవడు, మా అన్న ఉన్నాడు ఇంకొకడు ఆడు అలాగే ఆడవడు, ఏంటి ఇట్లా ఏడుస్తున్నారు అని నెమ్మదిగా మా అక్క గది వైపుకి వెళ్ళి ఆ కిటికీలోంచి చూశాను. ఆ కిటికీలోంచి చూసేప్పటికీ యోహాను ఈ ముసుగేసి ఉన్నవాళ్ళని ఈ మంచం చుట్టూ కూర్చోబెట్టి ఏడిపిస్తున్నాడండి. వాళ్ళు గొల్లుమని ఏడుస్తున్నారు. నాకు చాలా కోపం వచ్చి వెళ్ళి యోహాను చొక్కా పట్టుకుని, ఎరా యోహాను, నట్టింట్లో ఇంతమందిని కూర్చోబెట్టి ఏడిపిస్తున్నావు, ఇప్పటికే ఇంటికి శని పెడితే ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏడిపిస్తావా అని మనిషిని గుంజి కింద పారేసి కొట్టడానికి కూడా సిద్ధమైతే మౌనంగా నవ్వుతూ లేస్తుంటాడు యోహాను, బాబు పాపమ్మ గారు బతకాలని మేము ఏడవట్లేదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి. రోజు మీరు తింటున్నామండి. వీళ్ళు మా కోసం ఉపవాసం ఉండటం ఏంటండి? ఆవిడ బ్రతకాలని ఉపవాసం ఉండటం ఏంటి? వీళ్ళు మేము ఎప్పుడు వీళ్ళని ప్రేమించిన వాళ్ళం కాదు. ఎవరికి వచ్చినా మంచినీళ్ళు అన్న ప్రసాదాలన్న పెట్టేవాడు. వీళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పి ఇవ్వకూడదు వీళ్ళకి. వీళ్ళు ఎక్కడో పాపం దొడ్డుదారి నుంచి రావాలి. మా కోసం ఉపవాసం అండి. ఆ పిల్లల్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి కూలి పనులు మానుకొని వీళ్ళు మా కోసం ఉపవాసం ఉండేటంటే 7 రోజులు ఉపవాసం ఉంటారు. ఏమండి, ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఈ మాట విన్నప్పుడు. మమ్మల్ని ప్రేమించి మా కోసం ఆవిడ బ్రతకాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు 7 రోజుల నుంచి. అక్కడైతే ఈ మాటలో చాలా అద్భుతంగా అనిపించి, వీళ్ళే ఎంత ప్రేమ కలిగి ఉపవాసం ఉండి మా కోసం ఈవిడ బ్రతకాలని ప్రార్థిస్తే, వీళ్ళు సేవిస్తున్నటువంటి దేవుడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఇంకెంత ప్రేమ కలిగి ఉంటాడో అయితే అని మనసులో అనిపించి ఒరే యోహాను, ఏమండి ఒరే యోహాను అంటే అలవాటు అయిపోయిందండి. పర్వాడు కదండి ఇంట్లో. యోహాను, బాబు నువ్వేం చేస్తావో చెయ్యి, దీన్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మీకు ప్రసాదాలు పెట్టించాలా, మీకు ఏమైనా ఏర్పాట్లు చేయాలా అంటే, ఏమవుతుంది బాబు, ఉపవాసం కదా బాబు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక రాత్రికి తింటారేడు. నా కోసం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించు. ఇలా ప్రార్థించి వెళ్ళారు. ఆ రోజు రాత్రి ఈవిని చూస్తూ ఉన్నాను నేను. ఈవిడ ఎలా సరిపోతుంది ఆలోచిస్తున్నాను. యోహాను రావటం ఏంటి, ఆడేదో ప్రార్థనలు చేయటం ఏంటి, మా కోసం వాళ్ళు ఉపవాసం ఉండటం ఏంటని ఆవిడ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటే రాత్రి సరిగ్గా 2:30 ఆ టైంలో ఈ మంచం మీద ఉన్నటువంటి చిక్కి శల్యమైపోయిన శవంలాగా పడుకున్నటువంటి మా అక్క తన మీద కప్పినటువంటి బట్టని గోడకు తీసుకుని అట్లాగా ఆ గోడను పట్టుకుని ఆ గోడను అట్లాగా ఆసరా చేసుకుని ఆ బాత్రూంలోకి వెళ్ళి వచ్చి పడుకుంది. నేను అట్లాగా గోషాల మీద చూస్తాను, ఏంటి ఇది నిజమేనా అని వచ్చి పడుకుంది. మళ్ళీ పడుకుని ఆ పై బట్టని చక్కగా కలుపుకుంది. శరీరం మీద ఎటువంటి ఆచ్ఛాదన లేదు. ఆ పై బట్టని అట్లా కప్పుకుని మళ్ళీ అట్లా పడుకుంది. అట్లా తలకాయ పెట్టుకుని కళ్ళు పూసుకుంది.
కళ్ళు తెరిచిందో లేదో నాకు తెలియదు. ఆ గోడను ఆసరా చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే గబగబ వెళ్ళి మా తండ్రి గారి తలుపులు కొట్టాడు. నాన్నగారండి ఆయన లేచి, బాబు అయిపోయిందా, రుణం తీరిపోయిందా, టైం ఎంత అయింది అన్నారు. లేదండి మీకు ఒక మాట చెప్పాలి నేను. ఏంటది, ఏమైంది, ఏ టైంకి ఆవిడ ప్రాణం వదిలిపెట్టిందని అడుగుతున్నారు ఆయన. నేనే అన్నాను, మీకు ఒక మాట చెప్పాలి. ఏంటది, నేను చూస్తూ ఉండగా అక్క తన మనసు మించి లేచి ఆ బాత్రూమ్కి వెళ్ళి పడుకుందండి అన్నాను. ఆయన ఒకసారి అన్నాను, నువ్వు దైవాంశం కూతురు, అందుకే నేను దేవుడితో అప్పు చెప్పేస్తాను, నీకు మంచి మంచి కళలు వస్తాయి. నాకైతే ఆమె కష్టంలో కాలుస్తున్నట్లుగా ఆ బూడిద తీసుకెళ్ళి కాశీలో కలిపి వస్తున్నట్లుగా, మనమంతా ఏడుస్తున్నట్లుగా ఇట్లాంటి కళ్ళు వస్తున్నాయి బాబు. నాకు మీకు చాలా మంచి కళ్ళు వచ్చింది ఇప్పుడు చెబుతున్నాను. నిజమేనండి, నాకు కళే వచ్చింది. ఆయన పెద్ద ఆయన చెప్పారు కదండి, నేను ఇదే ధ్యాసలో ఉన్నానండి, బ్రతుకుతుందేమో అనే ధ్యాసలో ఉన్నాను కదా, అట్లా వచ్చిందేమో అనుకుని ఇదో కళ అనుకున్నాను. ఆయన చెప్పింది కరెక్ట్, కళ. వచ్చి పడుకున్నాను. ఆవిడ మాత్రం మామూలుగా ఉంది. ఉదయాన్నే లేచి ఆ మనసు కింద ఉండేటువంటి బేషిని తీశాను. దాంట్లో ఒక్క రక్తపు చుక్క లేదు, లేదండి. ఇది వెంటనే ఆ పొద్దున్న వెళ్ళి మళ్ళీ మా తండ్రి గారు చెప్పాను, నాన్నగారండి రోజు నేను ఎంతో కొంత రక్తాన్ని బయట పారేస్తాను కదా, ఒక్క చుక్క కూడా లేదండి అని వెంటనే ఆయన డాక్టర్ మస్తాన్ రావు గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇలా జరిగింది అంటే, అయితే ఆవిడ ఈరోజే చచ్చిపోతాను అన్నాడు. అన్నీ బంద్ అయిపోయినాయండి, అన్నీ బంద్ అయిపోయినాయి, మీరు ఇంకా కార్యక్రమాలు చేసుకోవచ్చండి, ఎవరన్నా దూరంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా పిలిచేయండి అని ఫోన్ పెట్టాడు. మా నాన్నగారు నా వైపు చూసి, నువ్వు చాలా ఏదో సంతోషంగా వచ్చి చెప్దాం అనుకున్నావు కానీ మనకు సంతోషం లేదు బాబు అన్నారు. మళ్ళీ పొద్దున్న యోహాను వచ్చాడు. 8వ రోజు ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళంతా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నారు. నేను అట్లా బయట కూర్చుని ఉన్నాను. మళ్ళీ రాత్రి ఆ భోషాణం మీద పడుకుని చూస్తా ఉన్నాను. సరిగా 2 గంటల సమయంలో మళ్ళీ ఆవిడ లేచింది మంచం నుంచి. లేచి మళ్ళీ అట్లా పట్టుకుని దాన్ని గోడను పట్టుకుని వెళ్ళి పడుకుంది. ఇక నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు. నాకు అర్థమైపోయింది, ఈవిడ బాగుపడుతూ ఉంది. ఎప్పుడు ఉదయం అవుతూ ఉంటుందా, యోహాను గారు ఎప్పుడు వస్తారా, యోహాను గారు ఎప్పుడు వస్తారు? ఈయన ఆ పెద్ద అరుగులు మీద కూర్చుని చూస్తా ఉన్నాను. యోహాను చూస్తే అసహ్యం వేసేటువంటి యోహాను చూస్తే, ఇప్పుడు యోహాను ఎప్పుడు వస్తాడు, ఎదురు వెళ్ళాలి అన్నట్లుగా నిలబడి చూస్తూ ఉంటే యోహాను ఈ ముసుగేసుకున్న మనుషుల్ని తీసుకొచ్చాడు. యోహాను, నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏం బాబు, చెప్పండి రాజబాబు. రాత్రి నేను చూస్తా ఉండగా అక్క అట్లా లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకున్నా. మీకు ఇప్పుడు తెలిసే, నాకు ఎప్పుడో తెలిసండి ఆవిడ బతుకుతుందని అన్నాడు. ఈడో పెద్ద డాక్టర్ అయిపోయినప్పుడు, బాబు యోహాను నువ్వు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయ బాబు, రా బాబు అంటే, బాబు ఏం పర్లేదు బాబు, బాబమ్మ గారు బతుకుతారని మాకు దేవుడు ఎప్పుడో చెప్పాడండి అంటాడు. ఏం మాట్లాడుతాడండి. వచ్చాడు, ప్రార్థన చేశాడు, మళ్ళీ ఆ రోజు ఉపవాసం అంతా ఉన్నది, వెళ్ళిపోయాడు. ఇక అక్కడే కూర్చున్నాను యోహానుతో పాటు. నా ప్రేమ ఇలా జరుగుతుండగా నెమ్మదిగా వీడికి మంచి ఆరోగ్యం వచ్చింది. లేచి నిలువబడి తన బట్టలు తను వేసుకుని తన పిల్లల్ని తీసి చాలు తీసి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించి, మొట్టమొదటిగా మాట్లాడిన మాట మా తండ్రి గారితో అన్నారు, నాన్నగారండి మనం ఎన్నడూ పూజించినటువంటి దేవుడు, మనం ఏనాడు ప్రార్థన ఎప్పుడు ఆయనకు చేయలేదు, ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయి, ఆయన ఎవరు, మీరు ఎవరని అడిగితే నేను
నిన్ను బాగు చేస్తున్నటువంటి దేవుని యేసు ప్రభువుని అన్నానండి. ఆయనే నిజమైన దేవుడు అండి. ఆయనే నన్ను బ్రతికించారండి అని చెప్పింది మొట్టమొదటి మాట. పోలే మనకి ఎట్లా నువ్వు బ్రతికి బాగుపడ్డావు, బాగుంది నీకు, ఇదే చాలు అన్నారు మా నాన్న. ఇట్లాగా ఇవిడు బ్రతికింది. ఇక నన్ను అంటుంది, అరే రాజా నన్ను యోహాను చర్చికి తీసుకెళ్తావా అంటుంది. తీసుకెళ్తే మరి నాన్నగారు ఏమంటారు? సరే నాన్నగారు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళేవాడిని. యోహాన్ అన్నాడు, నేనే వస్తాను కదా అండి. లేదండి నేనే రావాలి అని వచ్చి ఆ చర్చిలో కింద కూర్చుంటాను. నా కుర్చీలు లేవు నా చర్చిలో. లేదు నేను కిందే కూర్చుంటానని కూర్చున్నా. మా నాన్నగారు అన్నారు, అమ్మ నీకు ఆ దేవుడు ఇష్టమైతే మన ఇల్లు ఇంత పెద్దది కదా, ఒక పక్కన ఒక చిన్న గది కడదాం, దాంట్లో యోహాన్ రోజు వస్తాడు నీకు చెప్తాడే ఒకటి. అంతేగాని నువ్వు బయటికి వెళ్ళకూడదు, అందరూ ఊరోళ్ళందరూ చూస్తూ ఉన్నారు అంటే ఆవిడ అండి, నాన్నగారు అండి నేనే వెళ్తానండి, యోహాన్ రాకూడదు మన ఇంటికి, ఏదో మామూలుగా రావాలి, ఆయన దైవ సేవకుడండి అని నేను తిప్పుతా ఉన్నాను. ఒక రోజున ఒక 10-15 రోజులు అయిన తర్వాత మరి యోహాన్ ఏం చెప్పాడో తెలియదు. నేను బయట కూర్చునేవాడిని. ఓ రోజు మా తండ్రి గారి దగ్గరికి వచ్చింది, నాన్నగారండి నేనండి బాప్తిసం తీసుకుంటానండి అని. మన ఇంట్లో ఎవరు ఇట్లాంటివి చేయలేదు. నువ్వేదో ఇల్లు వస్తున్నావు, పోనీ పర్వాలేదు, యోహాన్ వస్తున్నాడు పర్వాలేదు, ఇట్లాంటివి వద్దమ్మా, దయచేసి నీ భక్తి నీ మనసులో ఉంచుకో అన్నారు ఆయన. అంటే అప్పుడు అండి, నాన్నగారండి నేను మిమ్మల్ని అయినా మర్చిపోతానేమో కానీ నన్ను బాగు చేసినటువంటి దేవుడు నన్ను మర్చిపోయి నేను బాప్తిసం తీసుకుంటానండి అని ఖరాఖండిగా చెప్తుంది. ఆయన అన్నారు, మన కోసం లక్షలు ఖర్చు పెట్టి బ్రతికించుకుందాం అనుకున్నాను. నేను నీకు వద్దా అంటే మీ లక్షలు నన్ను బ్రతికించలేదండి, ఆ దేవుడు నన్ను దర్శించి బ్రతికించాను, నేను ఆయన విడిచిపెట్టనండి అన్న. ఇది ఇంత మాట అన్న తర్వాత నీ ఇష్టం అని ఆయన విడిచిపెట్టారు. ఇక యోహానికి నేను చెప్పాను, బాబు యోహాన్ మరి అక్క బాప్తిసం అనేది ఏదో నువ్వు ఇస్తామంటావు కదా అంటే, అవునండి. సరే మరి ఊళ్ళో అందరూ చూస్తూ ఉంటారు, ఆ చీకటి పడేటువంటి టైంలో 5:30-6 ఆ టైంలో సాయంత్రం నేను తీసుకొస్తాను. ఎక్కడ తీసుకురామంటే ఆ ఊరు చివర చెరువు ఉంది కదండి, అక్కడ తీసుకురండి, అక్కడ బాప్తిసం ఇచ్చేస్తానండి అన్నాడు. తీసుకెళ్ళాక ఈవిడ ఇట్లాగా ఆ చీర అట్లా కప్పుకొని నిలబడి ఉంది. ఆయన అన్నాడు, రండి మళ్ళీ నీళ్ళలోకి రండి అన్నాడు. నాతో అన్నదరే నాకు చాలా భయంగా ఉందిరా, నేను ఎప్పుడు ఇలాంటి నీళ్ళలోకి రాలేదు, ఇన్ని నీళ్ళు నీకు నేను దిగలేను, చాలా భయంగా ఉంది. అవునా, అలా అయితే అసలు బాప్తిసం అనేది ఎలా ఉంటుందో నేను తీసుకుని నీకు చూపిస్తాను అన్నాడు. అని వెళ్ళాను. వెళ్తే అన్నాడు, బాబు పాపం గారు తీసుకురండి, మీరు వస్తున్నారేంటి అన్నాడు. యోహాను ముందు నాకు బాప్తిసం అయ్యా అన్నాడు. అట్లా ఇవ్వకూడదండి, దానికి చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా రోజులు మీరు ప్రార్థనలో గడపాలి. అక్కయ్య గారి లాగా చాలా మాటలు ఆవిడకి చెప్పాను, ఆవిడకి చెప్పినట్టుగా మీరు వినాలి. ఇవన్నీ అనవసరం, ఆవిడ కోసం నాకు బాప్తిసం ఇవ్వాలి. అవదండి అన్న. నాకు కూడా క్యాన్సర్ రావాలా అన్నాను. బాబు అలా కాదండి, మిమ్మల్ని చూస్తేనే నాకు భయం. సరే మరి మీరు బాప్తిసం అన్నారు కాబట్టి ఇచ్చేస్తానండి, ప్రార్థన చేసుకున్నాడు. ఏమన్నాడంటే, ఈ పాపం నా మీద ఉండకూడదు అని ప్రార్థన చేశాడు. నాకు బాప్తిసం ఇవ్వటం పాపం అని నన్ను నీళ్ళు ఇట్లా ముంచాడు. పైకి లేచాను. ఆ లేచిన తర్వాత పైకి వచ్చాను. బాప్తిసం అంటే పెద్ద విషయమేం కాదు. అట్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడు, యోహాన్ని నిలబడు దగ్గరికి వెళ్ళి, యోహాన్ ఇట్లాగా చెయ్యేస్తాడు, నీ అంతటి నువ్వే ములుగు, నీ అంతటి నువ్వే లేవు, అంతే, ఇదే బాప్తిసం అన్నాను. అవునా, ఇంతకు మించి ఏమీ లేదు, నేను తీసుకుని వచ్చాను చూడు అన్నాను. అని రాని చేయి పెట్టి తీసుకెళ్ళాను. యోహాన్ గారు ఆవిడకి బాప్తిసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ జీప్ని పట్టుకుని ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది, కుమిలిపోతుంది, ఏంటో ఏడుస్తున్నావు.
ఏమైంది? మళ్ళీ ఏమైనా రోగం తిరగబెట్టినట్లు అనిపించిందా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాను? నేను ఏడవట్లేదురా, చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. ఇది సంతోషం రాలేదు, చెప్పన సత్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషము అన్నది. ఏంటో ఈ మాటలు అర్థం లేదు. ఈ యోహాను చెప్పే మాటలు వింటుంది కదండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అనుకున్నాను. ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మంగళవారం ప్రార్థన అంటది, ఆదివారం చర్చ అంటది, శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటది. నీకు ఆరోగ్యం బాగోలేదు కదా అంటే, ఆరోగ్యం దేవుడే ఇచ్చారు, ఇంకా బాగోపోవటం ఏంటి? నన్ను తీసుకెళ్ళదు. అట్లా తీసుకొస్తా ఉన్నాను. ఆ చర్చిలకు మాత్రం ఎప్పుడు వెళ్ళాను. ఆ బయట కూర్చునేవాడిని, ఆ బండి మీద, ఆ జీప్ మీద కూర్చునేవాడిని. కూర్చుని ఉంటే ఒకరోజు యోహాను చెప్తున్నాడు, అది చదవటం రాదండి, అది ఒక అక్షరం రాదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నన్ను అక్కడ ఆ మైకులో చెప్తున్నాడు, నువ్వు నశించిపోతావు అన్నాడు. బయట కూర్చున్నటువంటి యవనస్తుడా, నువ్వు నశించిపోతున్నావు అన్నాడు నన్ను. ఏంటండి? మళ్ళీ అంటాడు, నువ్వు రక్షణ పొందానని అనుకున్నా కానీ అది రక్షణ కాదు అంటాడు. అంటే నా గురించి చెప్తున్నాడు. నాకు కోపం వచ్చింది. ఏంటంటే నేనేది మంచిగా ఏమి అనలేదు కదా, ఇంతకుముందు అంటే కోపంగా మాట్లాడాను కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా, ఎందుకు నా గురించే మాట్లాడుతున్నాడు అని లోనికి కూర్చుని అయిపోయింది. వెంటనే యోహాన్ని అడగాలి, ఏంటి ఏదో అవకాశం ఇచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని. కానీ కొన్ని దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు, నువ్వు కూడా నశించిపోతావు అన్నాడు. అంటా ఉంటే నాతోనే మాట్లాడినట్లుగా అనిపించింది. ఇక వెంటనే నేను అనుకున్నాను, మా ఊర్లో ఉండే నేను బాప్తీసం పొందితే ఎట్లా ఉంటుందో అనుకుని మా అక్కని తీసుకుని విశాఖపట్నం వచ్చిన తర్వాత, విశాఖపట్నంలో 92వ సంవత్సరంలో ఒక దైవజనుడిని గుంటూరు నుంచి తీసుకురావాలని అక్కడున్న పాస్టర్ గారు చెప్పారు. ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మ గుంటూరులో ఒక మంచి సేవకుడు ఉన్నాడు, ఆయనతో మీటింగ్స్ పెట్టించాలి అమ్మ శ్రీదేవి అనుకుంటాం. అంటే పాస్టర్ గారు దానికి ఎంత ఖర్చు అవుతుందో మనమే పెట్టుకుందాం అంటే మేమే పెట్టుకుంటాం, మీరు గ్రౌండ్ ఎక్కడ చూస్తారో ఏం చూస్తారో మొత్తం అన్ని ఖర్చులన్నీ నావేనండి, అంత గొప్ప సేవకుడిని రప్పించండి బాబు, మంచి మాటలు వినిపించుదామండి అని మా అక్క అంటే పెద్ద మీటింగ్స్ పెట్టించారు. 92వ సంవత్సరంలో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో నేను ఆయన దగ్గరగా ఉంటా ఉండేవాడిని. ఆయన ఎటు అటు ఆ ఒక బుల్లెట్ ఉండేది నాకు, ఆ బుల్లెట్ మీద ఆయన తిప్పుతూ ఉండేవాడిని. అక్కడ సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగితే ఆయన్ని నా బుల్లెట్ మీద తీసుకొచ్చి మీటింగ్ తీసుకెళ్తా ఉండేవాడిని. ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటుందని ఆయన తమ్ముడు అంటూ ఉంటాడు, తమ్ముడు అంటూ ఉండేది. ఆయన వాకింగ్ చెప్తా పాటలు పాడుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. రోజు ఇట్లాగే రాత్రి ఒక ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి 1 గంట టైంలో వచ్చి ఇంట్లోకి వచ్చి ఆయన పడుకున్నారు. ఆయన పడుకుంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. నన్ను అన్న నాకు బాప్తిజం ఇస్తారా అన్న అంటే, అవునన్నా దేవుడు నాతో రోజు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన వాడిని, మా అక్కంటే క్యాన్సర్ రోగం, కానీ నేను విగ్రహారాధన అనేటువంటి రోగం కలిగిన వాడిని. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నాకు బాప్తిజం ఇస్తారా అన్న. అలాగే తమ్ముడు, రేపు కరెక్ట్గా 11:30 ఆ టైంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది, అక్కడి నుంచి బాప్తిజం ఇస్తాను, సిద్ధపడు అన్న. అన్న ఇప్పుడు ఇవ్వలేరా? ఇప్పుడా? ఇంత భయంకరమైన చల్లోనా? రాత్రి 2:30-3 గంటల టైంలోనా? అవునన్నా ఇప్పుడే నాకు ఇవ్వాలి, నేను ఇప్పుడే రక్షించబడాలి. అంటే నా కళ్ళారా నేను గొప్ప అద్భుతాన్ని చూశాను, అయినా సరే ప్రభువు నేను నమ్మలేకపోయాను. నాకు ఇప్పుడేం జరుగుతుందో తెలియదు, నాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలన్నాను. ఆ వెంటనే ఆయన ఆ సంచిని నా సంకలో పెట్టుకుని మనకి తీసుకెళ్ళారు. ఎక్కడ నీళ్ళు ఉంటాయి ఎలా తిరుగుతూ ఉంటాం, పెద్ద బిల్డింగ్, ఇట్లాంటి బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు. ఆ బిల్డింగ్ తడపడానికి ఒక పెద్ద ట్యాంక్ తీశారు, అక్కడ నీళ్ళు ఉన్నాయి. భయంకరమైన చలి, ఆ చలి
తెల్లవారుజామున 3 గంటల టైం అన్న ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు ఇక్కడ బాప్తిసం ఇస్తారంటే తప్పకుండా ఇస్తానని అక్కడ బండాకి ఆయన అక్కడ నాకు బాప్తిసం ఇచ్చారు. అది మొదలుకొని ఆ రోజు మొదలుకొని ఇదిగో నా ప్రభువుని ప్రకటించడం ప్రారంభించాను. నేను చదువుకున్న చదువు కంటే నా ప్రభు ఇచ్చిన జ్ఞానం గొప్పదని, ఆయన నామం పేరిట మీకు తెలుస్తున్నది ఈ ప్రాంతాలన్నీ నేను తిరిగాను. నా యవన దశలో 26-27 సంవత్సరాల వయసులో ఒక 10,000 రూపాయలు ఇంట్లో తీసుకుని ఈ కామరాజుపేట, నెల్లిపూడి, పెడతమహోడి ఈ ప్రాంతాలని ఖాళీ నడకన తిరుగుతూ ఉండేవాడిని. ప్రభు నాకు చేసినటువంటి గొప్ప మేలు ప్రకటిస్తూ మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన నన్ను వెలిగిస్తే ఇవి ఎంతో మందిని వెలిగించటానికి నా డాక్టర్ గారు ప్రకాష్ అన్న, అలాగే డాక్టర్ విజయబాబు గారు, వీళ్ళంతా ఎవరు ఎక్కడ పిలిచినా నాకు నేను సెలవులు పెట్టుకుని దేవుని పని అంటే నాకు అన్నిటికంటే చాలా ముఖ్యమైన పని అని ఎంచుకుంది. అసలు దేవుని పని పిలవటం అంటే నేను ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకుంది. ఆయన నామాన్ని మహిమపరుస్తూ దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప అద్భుతాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభు కన్నీళ్లు విడిస్తే ఒక గొప్ప అద్భుతం జరిగింది. కుళ్ళిపోయినటువంటి శవం బయటకు వచ్చింది. ప్రియమైన వాళ్ళ ముసుగేసుకున్న వాళ్ళు కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే డాక్టర్లు విడిచిపెడితే దేవుడు విడిచిపెట్టకుండా ఆమెను బ్రతికించాడు. ఇప్పటికీ ఆమె సజీవురాలుగా ఉంది. ఇప్పటికీ ఆవిడ సజీవురాలుగా ఉందండి. ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే తీసుకొస్తాను. మొన్న చల్లారాయి గారు చూస్తారు ఏమండి, అవి వస్తే గమ్ముకుని ఎవరన్నా ఆ ఇంటికి వెళ్తే ఆ సంచిలో ఉన్న రిపోర్ట్లన్నీ తీస్తే, ఏమండి ఈ రిపోర్ట్లు అండి నాకు బ్లడ్ క్యాన్సర్ అండి, దేవుడు నన్ను బతికించారండి, ఈ రిపోర్ట్లు చూడండి, నన్ను చూడండి, ఆ దేవుడు గొప్పవాడండి, 4 మాటలు చెప్తాడు. నా ప్రేమైన యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు. ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి ఆ చేతుల్లో నీకున్న ప్రతి విధమైన కష్టాన్ని తీర్చడానికి సమర్థవంతమైన చేతులు. ఈ రాత్రి ఈ మాటలు విన్న మీ హృదయాల్లో, మీ జీవితాల్లో, మీరు ఎక్కడుండి ఈ మాటలు విన్నా, మీకు ఎటువంటి శ్రమ ఏదైనా ఉన్నా, ఒక క్షణం ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తే నా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని మీ జీవితంలో కూడా చేయగలిగిన సమర్థుడైన దేవుడు నా ప్రభు. దేవుడు తన పరిశుద్ధ మాటలను మనందరి వేడికలో దీవించునుగాక.